ఒక్కసారి ఆగు. ఎలా నువ్వు వీడియో ఓపెన్ చేసావు కదా, అయితే నాకు ఒక 1 minute టైం ఇవ్వు. ఈ 1 minute లో నేను చెప్పింది నీకు ఇంట్రెస్టింగ్గా లేకపోతే మాత్రం ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసి వెళ్ళిపో. లేదు నువ్వు చెప్పింది ఇంట్రెస్టింగ్గా ఉంది బ్రో అనుకుంటే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ చేసి అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడు. ఓకే, ఇంకా టైం స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమందికి ఎయిర్ ఫాల్ అవుతుంది? ఎగ్జాంపుల్గా 100లో 90 మందికి ఎయిర్ ఫాల్ అవుతుందని అనుకుందాం. అనుకోవడం ఏంటి, అది నిజమే కదా. అయితే ఆ 90 మందికి ఎందుకు ఎయిర్ ఫాల్ అవుతుందంటావు? ఆ రిమైనింగ్ 10 మెంబర్స్కి ఎందుకు అవ్వటం లేదంటావు? అయితే వాళ్ళు కూడా మనలాగే ఇదే ఫుడ్ తింటున్నారు, ఇదే క్లైమేట్ లో ఉంటున్నారు, అండ్ అలానే మనం యూజ్ చేసే బ్రాండ్ షాంపూస్ అండ్ ఆయిల్సే యూజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి హెయిర్ ఫాల్ అవ్వటం లేదు, మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. ఎందుకంటారు? ఎందుకంటే వాళ్ళు మనకన్నా ఒక స్టెప్ ఎక్కువ ఫాలో అవుతారు ఈ హెయిర్ కోసం. స్టెప్ ఏంటి, ఫాలో అవటం ఏంటి అనే కదా మీరు ఆలోచిస్తున్నారు. అయితే ఈ 2 ఎగ్జాంపుల్స్ చూడు, నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్గా ఒక 100 మందిని తీసుకుందాం ఈ 2 ఎగ్జాంపుల్స్కి. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఈ 100 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. అయితే అందరూ మంచి ఆకలి మీద ఉన్నారు. అయితే దగ్గరలో ఒకే ఒక్క రెస్టారెంట్ ఉంది. కానీ ఆ రెస్టారెంట్లో 100 మందికి సరిపోయినంత బిర్యానీ ఉంది, అదే 100 మందికి సరిపోయినంత మీల్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మీల్స్ వచ్చేసి 70 రూపాయలు, బిర్యానీ వచ్చేసి 100 రూపాయలు. అయితే ఈ 100 మందిలో ఎంతమంది మీల్స్ తింటారు, ఎంతమంది బిర్యానీ తింటారు? మినిమంలో మినిమం ఈ 100 మందిలో 80 మంది బిర్యానీ తింటారు, ఇంకో 20 మంది మీల్స్ తింటారు. ఇది రైటే కదా. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో ఈ 100 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర సేమ్ 100 రూపాయలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఈ 100 మంది ఒక 1 hour టైం వేస్ట్ చేయాలి. అయితే ఈ దగ్గరలో ఒకే ఒక గేమ్ ప్లేస్ ఉంది. అయితే ఆ గేమ్ ప్లేస్లో ఈ 100 మందికి తగ్గట్టు గేమ్స్ ఉన్నాయి అండ్ ఈ 100 మందికి తగ్గట్టు బుక్స్ ఉన్నాయి. అయితే ఎంతమంది గేమ్స్కి వెళ్తారు, ఎంతమంది బుక్స్ తీసుకుంటారు? ఇది చాలా సింపుల్ ఆన్సర్. 100లో 90 మంది గేమ్స్కి వెళ్తారు, మిగతా 10 మంది మాత్రం బుక్స్ తీసుకుంటారు. అయితే ఈ 2 ఎగ్జాంపుల్స్లో గుడ్ థింగ్స్ కన్నా బ్యాడ్ థింగ్స్కే ఎక్కువ మంది పిక్ చేస్తాం. అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఈ మీల్స్ తింటే మనకి హెల్త్కి మంచిది అండ్ అలానే ఒక 30 రూపీస్ సేవింగ్స్ ఉంటాయి. కానీ మనం మంచి ఆకలి మీద ఉంటాం కాబట్టి 100 రూపాయలు పోతే పోయాయని ఈ ఫుల్ బిర్యానీ తినేస్తాం. దీనివల్ల మనం గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ఇలా బోల్డ్ ఇష్యూస్ ఉంటాయి. అయినా సరే మనం ఈ బిర్యానీయే తింటాం. అయితే సెకండ్ ఎగ్జాంపుల్లో సింపుల్గా 1 hour టైం వేస్ట్ చేయండి అంటే మన 100లో 90 మంది ఈ గేమ్స్నే పిక్ చేస్తాం. ఎవరో కొంతమంది మాత్రమే ఈ బుక్స్ని ప్రిఫర్ చేస్తారు. అయితే ఈ బుక్స్ వల్ల మనకి యూజ్ ఉంది, కానీ మనందరం ఈ 1 hour టైం వేస్ట్ చేయడానికి అందరం మ్యాక్సిమం గేమ్స్నే పిక్ చేస్తాం కదా. ఇప్పుడు ఇవి మాకు ఎందుకు బ్రో అని మీరు అనుకుంటున్నారు కదా. అయితే ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఉంది, చెప్తా చూడు. మనందరం యూజ్ చేస్తున్న ఈ బ్రాండ్ షాంపూ కంపెనీసే ఈ కండిషనర్స్ ను కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. కానీ అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు మాత్రం మా షాంపూ యూజ్ చేస్తే మీ హెయిర్ స్ట్రాంగ్ అయిపోతుంది, మీ హెయిర్ త్వరగా గ్రోత్ అయిపోతుంది, మీ హెయిర్లో ఉన్న డాండ్రఫ్ పోతుంది అని చెప్తారు. కానీ ఆ షాంపూ యూజ్ చేశాక ఈ కండిషనర్ ని అప్లై చేస్తే మీ హెయిర్ స్మూత్ అండ్ షైనీ ఉంటుంది అండ్ అలానే మీ హెయిర్ కావాల్సిన ప్రోటీన్స్ అన్ని వస్తాయని మాత్రం ఏ బ్రాండ్ షాంపూ వాడు అడ్వర్టైజ్మెంట్ చేయడు. ఈ కండిషనర్ వల్ల ఏ యూజ్ లేదు అనుకోకండి. ఈ కండిషనర్ యూజ్ చేస్తేనే మనం ప్రాపర్గా హెడ్ బాత్ చేసినట్టు. మరి ప్రమోట్ చేయకపోతే వాళ్ళకే కదా నష్టం అని అనుకుంటారేమో, కానీ కాదు. ఈ కండిషనర్ ని ప్రమోట్ చేయరని కాదు, చేస్తారు. కానీ మన టీవీలో ఈ షాంపూస్ మీద వచ్చిన అడ్వర్టైజ్మెంట్ అంతా ఈ కండిషనర్ మీద మనకి చూపించరు. ఎందుకు అన్నది నేను మీకు చెప్తా. ఆల్రెడీ మీరు నాకు ఇచ్చిన 1 minute టైం ఈ పాటికి దాటేసి ఉంటుంది. కానీ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుంటే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి అండ్ అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీ దాకా తీసుకొస్తా. అండ్ మీరు సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్కి వస్తాయి. మీరు లైక్, షేర్, కామెంట్ చేయడం వల్ల మీలా తెలియని వాళ్ళకి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ కండిషనర్ ప్రమోట్ చేయకపోవడం వల్ల వాడికి యూజ్ ఏంటో చెప్తా చూడు. నువ్వు హెడ్ బాత్ చేసేటప్పుడు ఈ షాంపూ అనేది యూజ్ చేస్తావు. అయితే ఈ షాంపూ వల్ల నీ హెయిర్లో ఉన్న వేస్ట్ ఆయిల్ని అండ్ అలానే నీ స్కాల్ప్లో ఉన్న డాండ్రఫ్ అండ్ డస్ట్ని ఇది రిమూవ్ చేస్తుంది. సో మొత్తం రిమూవ్ అయిపోయాక నీ హెయిర్కి కావాల్సిన ప్రోటీన్స్ కానీ అండ్ గుడ్ ఆయిల్స్ కానీ ఈ షాంపూ అనేది ఇవ్వదు. అదే నువ్వు షాంపూ యూజ్ చేశాక కండిషనర్ని కూడా అప్లై చేస్తే ఏమవుతుందంటే
ఈ కండిషనర్ లో ఉన్న ఆయిల్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అనేవి నువ్వు కండిషనర్ అప్లై చేయడం వల్ల నీ హెయిర్ రూట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల నీ హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయి అండ్ నీ హెయిర్ అనేది స్మూత్ అండ్ షైనీగా ఉంటుంది. దీనివల్ల నీకు హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదే నువ్వు ఓన్లీ షాంపూ యూజ్ చేసావు అనుకో, నీకు కావాల్సిన ప్రోటీన్స్ అవి అండ్ ఆయిల్స్ లేకపోవడం వల్ల నువ్వు ఓన్లీ షాంపూ యూజ్ చేయడం వల్ల నీకు హెయిర్ ఫాల్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. సింపుల్ గా మీ అందరికీ అర్థమయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు. మీ దగ్గర ఒక హోమ్ ఉంది. ఈ హోమ్ అనేది క్లీన్ గా ఉండాలంటే మీరు ఏం చేస్తారు? ఈ చీపురుతో ఇల్లంతా తుడిస్తే ఇంట్లో ఉన్న డస్ట్ అనేది పోతుంది. కానీ మీరు నడుచుకొని వెళ్ళేటప్పుడు మీ కాలుకి కొంచెం కొంచెంగా బంక్ అనేది తెలుస్తుంది. సో అది మీరు క్లీన్ చేయాలంటే ఏం చేస్తారు? వాటర్ వాష్ అంటే ఈ క్లీనర్స్ తో క్లీన్ చేపిస్తారు. సో మీరు ఈ మాప్ పెట్టడం వల్ల ఏమవుతుంది? మీ ఇల్లు అనేది కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది అండ్ అలానే మంచి స్మెల్ వస్తుంది. సో అలానే ఈ చీపురు అంటే ఇక షాంపూ అనుకో, ఈ మాప్ అంటే ఇక్కడ కండిషనర్ అనుకో. ఈ చీపురు పెట్టడం వల్ల మీ హోమ్ అనేది పర్ఫెక్ట్ గా క్లీన్ అయ్యిందా? అవ్వలేదు కదా. అదే వన్స్ మీరు మాప్ పెట్టాక మీ హోమ్ అనేది చాలా నీట్గా క్లీన్ అయ్యింది కదా. సో అలానే మీరు షాంపూతో క్లీన్ చేస్తే మీ స్కాల్ప్ అనేది క్లియర్గా ఉంటుంది. కానీ మీ స్కాల్ప్కి అంటే మీ హెయిర్కి కావాల్సిన ప్రోటీన్స్ అనేవి, ఆయిల్స్ అనేవి ఈ షాంపూ అనేది ఇవ్వలేదు. ఈ కండిషనర్లో ఇవన్నీ ఉంటాయి. ఈ షాంపూ అప్లై చేశాక నువ్వు ఈ కండిషనర్ని అప్లై చేస్తేనే నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హెడ్ బాత్ చేసేటట్టు. సో నువ్వు హెడ్ బాత్ ఈసారి నుంచి చేసేటప్పుడు ఈ షాంపూతో పాటు ఈ కండిషనర్ని కూడా యూజ్ చేయి. మీకు ఈ కండిషనర్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు అనుకుంటే ఈ వీడియోలో నేను కండిషనర్ని ఎలా అప్లై చేసుకోవాలనేది చెప్తా, చూసేయండి. ఈ షాంపూలో మన హెయిర్కి కావాల్సిన ప్రోటీన్స్ అవి లేకపోవడం వల్లే మనకి ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది. అదే ఈ కండిషనర్లో మనకు కావాల్సినంత ప్రోటీన్స్ అవి ఉండటం వల్ల ఈ కండిషనర్ మనం యూజ్ చేస్తే మనకి హెయిర్ ఫాల్ అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉండవు. ఏంటి ఈ హెయిర్ కండిషనర్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గిపోద్దా అంటే, నువ్వు 100 మంచి పనులు చేసినా నువ్వు ఒక్క ఎదో పని చేస్తే చాలు, నువ్వు చేసిన ఈ 100 మంచి పనులు ఎవరికి కనిపించవు. అండ్ అలానే నీకు హెయిర్ ఫాల్ అవ్వడానికి 100 రీజన్స్ ఉండొచ్చు. కానీ ఈ కండిషనర్ యూజ్ చేయడం వల్ల నీకు ఎంతో కొంత హెయిర్ ఫాల్ అవ్వకుండా చూసుకుంటుంది. సో నీకు ఎంతో కొంత హెయిర్ ఫాల్ అవ్వకుండా చూసుకుంటుంది కాబట్టి ఈ కండిషనర్ని యూజ్ చేయడంలో తప్పు లేదు. నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ షాంపూ కంపెనీస్ అనేవి 1 రూపీ 2 రూపీస్ కూడా షాంపూ ప్యాకెట్స్ అనేవి తయారు చేస్తుంది. నువ్వు ఏ షాప్కి వెళ్ళినా నీకు ఈ 1 రూపీ 2 రూపీస్కి నీకు కావాల్సిన బ్రాండ్ షాంపూ అనేది దొరికేస్తుంది. కానీ నువ్వు అదే ఏ షాప్కి వెళ్ళి ఈ కండిషనర్ ప్యాకెట్స్ వెతుకు, నీకు ఎక్కడా దొరకవు. ఇది ఒక చిన్న మార్కెట్ స్ట్రాటజీ. నీకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది నీకు ఎక్కడ ఎతుకుతున్నా దొరకదు. కానీ నీకు యూజ్ లేని ప్రోడక్ట్స్ మాత్రం నీకు చుట్టుపక్కల ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. ఓకే, ఈ కండిషనర్ వల్ల యూజ్ ఏంటి అనేది మీకు తెలిసింది కదా. మరి ఈ కండిషనర్ని ఎలా అప్లై చేయాలి అండ్ ఇలాంటి కొన్ని పాయింట్స్ కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కండిషనర్ని 2 వేస్గా అప్లై చేయవచ్చు. ఫస్ట్ వే, నువ్వు హెడ్ బాత్ చేద్దాం అనుకునే ముందు నీ హెయిర్ డ్రైగా ఉండేటప్పుడే నువ్వు కొంచెం కండిషనర్ని తీసుకొని నీ హెయిర్కి అప్లై చేసి కాసేపు అయ్యాక నువ్వు హెయిర్ వాష్ చేశాక ఆ తర్వాత మళ్ళీ నువ్వు షాంపూతో హెడ్ బాత్ చేసి నీ స్కాల్ప్ అంతా క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఈ కండిషనర్ని అప్లై చేసి కాసేపు ఉంచి నువ్వు హెడ్ బాత్ చేయాలి. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్. అదే నువ్వు సింపుల్గా ఫస్ట్ నువ్వు షాంపూతో నీ హెయిర్ అంతా క్లీన్ చేశాక ఆ తర్వాత కొంచెం కండిషనర్ తీసుకొని నీ హెయిర్కి అప్లై చేసి కాసేపు ఉంచాక నువ్వు హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. ఇది బోత్ వేస్లో నువ్వు ఈ కండిషనర్ని అప్లై చేయవచ్చు. కానీ మ్యాక్సిమం ఈ సెకండ్ వేని యూజ్ చేయడం బెటర్. ఎందుకంటే ఈ కండిషనర్ అనేది కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది. సెకండ్ పాయింట్, ఈ కండిషనర్ని మన స్కాల్ప్కి టచ్ అవ్వకుండా మనం అప్లై చేయాలి. ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, అది ఎలా అవుతుంది బ్రో, లేడీస్కి అయితే ఇంత పెద్ద జుట్టు ఉంటుంది, వాళ్ళు అయితే ఈ స్కాల్ప్కి టచ్ అవ్వకుండా అప్లై చేసుకుంటారు. అది మన జెంట్స్కి అయితే ఉన్నదే కొంచెం జుట్టు, మరి ఈ కండిషనర్ని ఎలా అప్లై చేసుకోవాలి అనే కదా మీరు ఆలోచిస్తున్నారు. నువ్వు షాంపూతో హెడ్ బాత్ చేశాక ఈ కండిషనర్ని 2 or 3 డ్రాప్స్ తీసుకొని మీ ఫింగర్స్కి ఇలా రబ్ చేసుకొని నువ్వు జెల్ ఎలా అయితే హెయిర్కి అప్లై చేస్తావో అలా అప్లై చేసి ఒక 2 to 5 minutes వెయిట్ చేశాక నువ్వు హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. ఈ కండిషనర్లో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అనేవి మన హెయిర్ రూట్స్ అనేవి ఈ 2 to 5 minutes అబ్జర్వ్ చేసుకుంటాయి. సో మీ హెయిర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ 2 to 5 minutes అయిపోతుంది. ఆ తర్వాత మీరు నీట్గా హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది. థర్డ్ పాయింట్, ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ వస్తుంది,
తెలియకుండా మన స్కాల్ప్ కి ఈ కండిషనర్ అప్లై అయిపోతే ఏమవుతుంది అని. మనం తెలియకుండా కొన్నిసార్లు ఈ కెమికల్స్ ఉన్న కండిషనర్స్ ని తీసుకుంటాం. సో ఈ కెమికల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ కండిషనర్ మన స్కాల్ప్ కి టచ్ అవుతే మన స్కాల్ప్ లో ఇచ్చింగ్ లేదా ఎలర్జీ లాంటివి అవుతాయి. సో మనం ఎప్పుడు ఈ కండిషనర్స్ అనేవి కెమికల్స్ ఉన్న కండిషనర్ ని తీసుకోకూడదు. సో కొంతమందికి ఈ స్కాల్ప్ అనేది వీక్ గా ఉంటుంది. అలాంటి వాళ్ళు తెలియకుండా ఈ కెమికల్స్ ఉన్న కండిషనర్ ని యూజ్ చేస్తే వాళ్ళకి ఇలాంటి ఇచ్చింగ్ లేదా ఎలర్జీ లాంటివి అయిపోతాయి. సో మీరు కండిషనర్ ని కొనే ముందు ఒకసారి ఆ కండిషనర్ బ్యాక్ సైడ్ కెమికల్స్ ఏంటున్నాయన్నవి చెక్ చేసి తీసుకోండి. ఈ కండిషనర్స్ లో ఏ కెమికల్స్ మంచివి అనేది మాకు తెలీదు అనుకుంటే ఈ కండిషనర్స్ ఎప్పుడు సల్ఫర్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ లాంటి కండిషనర్స్ ని యూజ్ చేయండి. అంటే ఈ ఆల్మండాతో లేదా అలోవెరాతో అండ్ కోకోనట్ తో, ఈ కుకుంబర్ తో ఇలాంటి నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసిన ఈ కండిషనర్స్ ని యూజ్ చేస్తే మీ స్కాల్ప్ కి ఎటువంటి డ్యామేజ్ అనేది జరగకుండా ఉంటుంది. అసలు ఈ కండిషనర్ వల్ల యూజ్ ఏంటి అంటే కొంతమందికి ఈ రఫ్ హెయిర్, వేవ్ హెయిర్, కర్లీ హెయిర్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ హెయిర్స్ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఈ కండిషనర్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ హెయిర్ అనేది స్మూత్ అండ్ షైనీగా అవుతుంది. అండ్ అలానే ఈ కండిషనర్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల మన హెయిర్ కి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ లాంటివి అందటం వల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ అలానే స్మూత్ అండ్ షైనీగా ఉంటుంది. సో దీనివల్ల మన హెయిర్ అనేది ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే ఈ షాంపూ కన్నా కండిషనరే బెస్ట్ కదా, ఈ షాంపూ యూజ్ చేయడం మానేసి ఓన్లీ కండిషనరే యూజ్ చేద్దాం అనుకుంటారు. కానీ ఈ షాంపూ అండ్ కండిషనర్ బోత్ యూజ్ చేస్తేనే మనం ప్రాపర్ గా హెడ్ బాత్ చేసినట్టు. ఎందుకంటే ఈ షాంపూ వల్ల మన హెయిర్ లో ఉన్న డస్ట్ ఆయిల్ అండ్ డాండ్రఫ్ ని రిమూవ్ చేస్తుంది. అండ్ ఈ కండిషనర్ ఏం చేస్తుంది అంటే మన హెయిర్ కి కావాల్సిన న్యూ ఆయిల్స్ అండ్ అలానే ప్రోటీన్స్, విటమిన్స్ లాంటివి మన రూట్స్ కి అప్లై చేస్తుంది. సో మన హెయిర్ లో ఉన్న వేస్ట్ థింగ్స్ పోగొట్టడానికి ఈ షాంపూ కావాలి అండ్ మన హెయిర్ కి కావాల్సిన గుడ్ థింగ్స్ కోసం ఈ కండిషనర్ కావాలి. సో మనం బోత్ షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేస్తేనే ప్రాపర్ గా మనం హెడ్ బాత్ చేసినట్టు. మీరు కండిషనర్ ని ఎప్పుడు యూజ్ చేసినా, మీరు హెడ్ బాత్ చేసినా అంటే షాంపూ అప్లై చేసి క్లీన్ చేసిన వెంటనే ఆ వెట్ హెయిర్ ఉన్నప్పుడు మాత్రమే ఒక 2 or 3 డ్రాప్స్ తీసుకొని కండిషనర్ ని మన ఫింగర్ టిప్స్ కి అప్లై చేసి జెల్ అప్లై చేసినట్టు మన హెయిర్ రూట్స్ కి పైన అప్లై చేస్తే సరిపోతుంది. కండిషనర్ అప్లై చేసిన 2 to 5 minutes లోనే మన హెయిర్ అనేది వాష్ చేస్తే సరిపోతుంది. వన్స్ నువ్వు కండిషనర్ అప్లై చేశాక మళ్ళీ షాంపూ అప్లై చేస్తే మాత్రం నువ్వు అప్లై చేసిన కండిషనర్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో అందుకే నువ్వు షాంపూతో హెడ్ బాత్ చేశాక ఒక 2 to 5 minutes ఈ కండిషనర్ ని అప్లై చేసి క్లీన్ చేసుకుని బయటకు వచ్చేయటమే. అప్పుడే ఈ కండిషనర్ లో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి మన హెయిర్ రూట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ రఫ్ హెయిర్, కర్లీ హెయిర్, వేవ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఈ కండిషనర్ ని ఒక 5 to 6 months యూజ్ చేశాక వాళ్ళ హెయిర్ అనేది స్మూత్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు యూజ్ చేద్దాం అనుకుంటే యూజ్ చేయొచ్చు, లేదు అనుకుంటే స్టాప్ చేయొచ్చు. వన్స్ మీ హెయిర్ అనేది స్మూత్ అయిపోయాక మీరు కొన్ని మంత్స్ గ్యాప్ ఇచ్చాక మళ్ళీ ఈ కండిషనర్ యూజ్ చేయడం బెటర్. ఎందుకంటే మన హెయిర్ రఫ్ ఉన్న హెయిర్ అనేది స్మూత్ అయిపోయిన తర్వాత కొంచెం వీక్ అవుతుంది కదా. సో అలాంటి టైంలో మళ్ళీ మనం ఎక్కువగా ఈ కండిషనర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్ అనేది ఇంకా థిన్గా అయిపోతుంది. సో అలా కాకుండా గ్యాప్ ఇస్తూ ఈ కండిషనర్ యూజ్ చేయడం బెటర్. లేదు మేము కంటిన్యూస్ గా ఈ కండిషనర్ ని యూజ్ చేస్తాం అనుకుంటే మాత్రం ఈ నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో ఉన్న కండిషనర్స్ నే యూజ్ చేయండి. నువ్వు యూజ్ చేసిన షాంపూ అండ్ కండిషనర్ అనేది డిఫరెంట్ బ్రాండ్స్ అయినా పర్వాలేదు, సేమ్ బ్రాండ్స్ అయినా పర్వాలేదు. కానీ మీలో చాలా మంది ఈ కండిషనర్ అనేది యూజ్ చేయరు. సో వన్స్ మీరు ఈ కండిషనర్ ని యూజ్ చేయండి, దాని రిజల్ట్ చూసాక మీకు నచ్చితే కంటిన్యూ చేయండి, లేదంటే ఇంకేదైనా అదర్ ఆప్షన్ ని చూడొచ్చు. మనలో చాలా మంది అసలు ఈ కండిషనర్ నే యూజ్ చేయం. ఒకసారి ఈ కండిషనర్ యూజ్ చేస్తేనే కదా ఈ కండిషనర్ వల్ల రిజల్ట్ ఏంటనేది మీకు తెలుస్తుంది. ఈ కండిషనర్ ఒకటే సొల్యూషన్ కాదు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి, ఇంకా చాలా ఉంటాయి. కానీ ఒకసారి మీరు ఈ కండిషనర్ యూజ్ చేశాక దాని రిజల్ట్ చూసాక అప్పుడు మీరు ఈ కండిషనర్ నచ్చకపోతే అప్పుడు మీరు ఇంకేదైనా అదర్ ఆప్షన్ ని చూడొచ్చు. ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం మాక్సిమం స్టెప్ టు స్టెప్ అన్ని పాయింట్స్ కవర్ చేశా ఈ కండిషనర్ కోసం. ఈ వీడియో మీకు ఏదైనా అర్థం కాకపోతే ఒకసారి ఈ వీడియోని మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేసి చూడండి. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయ్యిందని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి. అండ్ అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటారో
వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసేయండి. ఒకసారి మన ఛానల్లో వీడియోస్ని చూడండి, మీకు నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి. లేదు మన వీడియోస్లో ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో ఆ మిస్టేక్ రిపీట్ చేయకుండా చూసుకుంటా. వీడియోస్ చూశాక మన ఛానల్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఆ పక్కనున్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేయగానే ఆ వీడియో నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కే వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్ గైస్, బాయ్ బాయ్.